సచిన్ చెప్పు, ఏంటి విషయం? అది నేను సంజు యూకే వెళ్తున్నా. అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను. అంటే నేను నీ కాన్వర్జేషన్లో టాపిక్ అయ్యాను అనమాట. యూకేకి వెళ్తున్నానని చెప్పడానికి ఎండలో నిలబెట్టావా? అలా కాదు, నేను నీకు విషయం చెప్పాలని. కమ్ ఆన్ గైస్, సీక్రెట్ ఛాంబర్ కీ కడిచిర్చి. అంజలి కమ్ ఆన్. అంజలి కొంచెం వెనక్కుండు. ఏమైంది వీళ్ళకి? ఎందుకు ఈ సంబరాలు? ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి ఏంటి? అది సీక్రెట్ ఛాంబర్ తాళం దొరికింది, అది ఓపెన్ చేయడానికి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళట్లేదా? లేదు, నేను హృదయం సినిమా చూడలేదు, భయం వేసింది. వీళ్ళు మారరు, ఇంకా మలయాళం సినిమాలే వీళ్ళందరినీ చెడగొట్టేసాయి. అంటే నేను వెళ్ళి చూసొస్తాను. అయ్యో పోవద్దు, నేను ప్రిపేర్ అయ్యి వచ్చా, పర్లేదు వెయిట్ చేయి. అది అంజలి, నువ్వంటే ఇప్పటి నుంచే కాదు, ఫస్ట్ ఇయర్ నుంచే నేను నీకు చెప్పాలని. ఇప్పుడు కూడా చెప్పకపోతే కరెక్ట్ కాదు. నాకు నువ్వంటే ఇష్టం. సచిన్ తాగొచ్చావా? లేదు, అది వాళ్ళు నన్ను బలవంత పెడితేనే. నువ్వు మందు తాగితే గానీ నాతో మాట్లాడలేవా ఏంటి? ఒకసారి పందిలాగా తాగి నాకు కాల్ చేసా, గుర్తుందా? అయ్యో, అది మెకానికల్లో ఆంజనేయులు అనుకొని అంజలిని కాల్ చేశాను. నేను వాడు మంచి ఫ్రెండ్స్. ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఈ టాపిక్ తీసుకొచ్చావు కాబట్టి చెప్తున్నా. నేను జైన్ రిలేషన్షిప్లో ఉన్నాము. మన క్లాస్మేట్స్కి కూడా తెలుసు, అందుకే నీకు కూడా తెలుసు అనుకున్నాను. నా విషయం నీకు చెప్పడం లేట్ అయ్యాను కదా? అలా అని కాదు, నిన్నెప్పుడు నేను అలా చూడలేదు. అయిపోతే నేను కూడా సీక్రెట్ ఛాంబర్కి వెళ్తాను. వెయ్. సరే.